రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో నిపుణులచే 17 రాష్ట్రాలలో అధ్యయనం జరిపించిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. సోమవారం రెంజల్, ఎండవల్లి మండల కేంద్రాలలోని రైతు వేదికలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూభారతి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పులను సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని సూచించారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12/10/2020 నుండి 10/11/2020 మధ్యకాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్నవారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. వాటిని రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. ధరణిలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండేది కాదన్నారు. దీంతో హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల వరకు పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునేందుకు వెసులుబాటు లభిస్తోందని, హైకోర్టు స్టే తొలగిన మీదట ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుందని కలెక్టర్ వివరించారు. కాగా వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా జారీ చేసిన పాసు పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీరుపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్కు కూడా అప్పీలు చేసుకోవచ్చని అన్నారు. అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. ఈ తరహా తోడ్పాటు దేశంలోనే మరెక్కడా లేదని అన్నారు. భూ వివాదాలు, ఆక్రమణలకు తావు లేకుండా భూ కమాతాలకు ఆధార్ తరహాలోనే భూధార్ నంబర్ను కేటాయిస్తారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార వికేంద్రీకరణను ప్రాధాన్యత ఇస్తూ తహసీల్దార్, ఆర్డీఓలకు మ్యూటేషన్ చేసే అధికారులను ప్రభుత్వం కల్పించిందని అన్నారు. భూముల కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగపంపాలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అసైన్డ్, పీఓటీ ప్రభుత్వ భూములు కావని నిర్ధారించుకున్న మీదట గడువులోపు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. లేకపోతే ఏమైనా కోర్టుకి సంబంధించిన కానీ, లోకాలకు సంబంధించిన వీటి అన్నింటినీ కూడా ఆర్టీఓ గారు చేస్తారు. ఒకవేళ ఆర్టీఓ గారు అదేవిధంగా ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, గ్రామకంట ఉందంటే వాటికి సర్వే నెంబర్ లేదు, వాటికి మనకి హక్కుల రికార్డు అనేది ఏ విధంగా లేదు. కానీ ఈ రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా కలెక్టర్ ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో దాఖలు చేసి అప్పీల్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడైతే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది. తహసీల్దార్ దగ్గరికి ఇంకా జరిగితే మీరు ఆర్టీఓ గారికి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, కలెక్టర్ గారికి, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు, ప్రాక్టీస్ చైర్మన్లు, రైతులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి కొత్త ఆర్ఓఆర్ చట్టం అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డులో ఎవరైతే పట్టాదారులు, రైతులు ఉంటారో వాళ్ళకి ఏదైతే మనకి భూమి అనేది రికార్డ్ చేయబడి ఉంటుందో సో ఆ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని కొనుగోలు చేసే అధికారాలు అనేవి ఉంటాయి.
సో ఈ నూతన 6వ చట్టంలో మనకి ఎగ్జిస్టింగ్ అంటే ఈ చట్టం రాకముందు ఉన్న 2020 ఆ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, దీనివల్ల రైతులకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనకి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ కొత్త 6వ చట్టం భూభారతి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నాము. సో మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ సెక్షన్ 4లో చూసుకుంటే సబ్సెక్షన్ 4 and 5 ఈ 2 సబ్సెక్షన్లో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో సవరణలు అంటే ఏమైనా మార్పులు చేసుకోవాలి అన్నా కూడా మనకి ప్రొవిజన్ ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అంటే మనకి రైతుకి ఉన్న భూమి తక్కువగా నమోదైంది, లేదు మా భూమి పిఓబిలో రికార్డ్ అయింది, మా భూమి స్వభావం తప్పుగా పడింది, లేదు మాకు మిస్సింగ్ ఎక్సిడెంట్ అంటే మాకు ఉన్న భూమి రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఎంటర్ కాలేదు అనేది ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సవరణలు చేసుకోవడానికి కొత్త చట్టంలో సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5లో అవకాశం కల్పించారు. అవకాశము చట్ట ప్రకారంగా ఉండేది కాదు, బట్ ఇక్కడ ఏమంటే మనకి చట్టంలోనే ఆ ప్రొవిజన్ ని పొందుపరిచి ఆ చట్టానికి కావాల్సిన మనకి చేంజెస్ సంబంధించింది కూడా మనకి రూల్స్ లో పొందుపరిచారు. అంటే ఎన్ని రోజుల్లో చెయ్యాలి, ఎవరు ఏ అథారిటీ చెయ్యాలి అంటే కాంపిటెంట్ అథారిటీ, ఆర్టీఓ ఎటువంటి సవరణలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీ, అదేవిధంగా కలెక్టర్ ఎటువంటి సవరణలు చేయొచ్చు అనేది కూడా మనకి ఈ రూల్స్ లో మెన్షన్ చేశారు. అదేవిధంగా అథారిటీతో పాటు ఎన్ని రోజులు అంటే మనకి ఈ సవరణలకి సంబంధించి నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లోగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్ లో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్ లో రికార్డ్స్ లో ఇష్యూస్ అన్ని ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి ఈ చట్టంలోని రూల్స్ లో కూడా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చేయడం జరుగుతుంది, ఆటోమేటిక్ గా మ్యూటేషన్ కూడా జరుగుతుంది. సో ఇది 5 రకాల ఇంతవరకు 2020 చట్టం ప్రకారంగా జరిగే ట్రాన్సాక్షన్స్ లో ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో ఒక ప్రీఫిల్ లో ఆ ప్రొవిజన్ ఉంచుతూ అంటే ఆటోమేటిక్ గా డీడ్ జనరేట్ అయ్యే ప్రొవిజన్ ఉంచుతూ ఫార్మర్స్ రైతులు ఎవరైనా వాళ్ళు ఓన్గా ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రొవిజన్ కూడా దీంట్లో కల్పించారు. అంటే మనకి పాతకాలంలో ఆ రైటర్స్ తో ఒక తెలుగులో ఒక డీడ్ రాయించుకునే వాళ్ళు, అంటే దాంట్లో లింక్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్, భూమికి సంబంధించిన డీటెయిల్స్, అమ్మకందారుడి ఫ్యామిలీ డీటెయిల్స్, అలాగా ఏదైనా మనకి డీటెయిల్స్ అవసరమైతే అవన్నీ కూడా ఆ దస్తావేజ్ లో రాసుకొని ఆ దస్తావేజ్ అనేది మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు. ల్యాండ్ నార్మల్ పేరెంట్స్ ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ దస్తావేజులో ఆ డైమెన్షన్స్ ఆ మ్యాప్ కూడా ఉంటుంది. అంటే పక్కన ఏ సర్వే నెంబర్ ఉన్నాయి, లేదంటే ఎవరి ల్యాండ్ ఉంది, ఆ దస్తావేజ్ లో బాక్స్ కూడా ఒక స్క్వేర్ రెక్టాంగిల్ ఏదో ఒక డైమెన్షన్స్ లో మనకి ఒక బాక్స్ ఉంటుంది. అంటే తను 20 feet by 60 feet అలాగా మ్యాప్ అనేది కూడా ఉంటుంది. దాంతో పాటు మనకి రెవెన్యూ రికార్డ్స్. సో మనకి ఇప్పుడు మీరు మీ భూమికి సంబంధించిన ఏమైనా కోర్టు కేసు అవ్వచ్చు, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు మండల ఆఫీస్కి వెళ్ళి నాకు 1965 పహాని ఈ సర్వే నెంబర్లో ఎవరికి భూమి ఉంది అంటే సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. లేదు 1980లో ఎవరి పేరు మీద భూమి ఉందని అడిగినా కూడా మండల ఆఫీస్లో మీకు సర్టిఫైడ్ కాపీస్ ఆర్టీఐ యాక్ట్ ద్వారానైనా తీసుకుంటారు. బట్ మనకి ఇది ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఏముంది అంటే ప్రజెంట్ ఎవరు పట్టాదారు ఉంటారు అనేది మాత్రమే జనరల్ గా రికార్డ్ అనేది ఉంటుంది విషయాలు. సో దీనికి మనకి ముందు చెప్పినట్లుగా మన జిల్లాలో కూడా ఆ రైతు సదస్సులు ఎప్పుడైతే విలేజ్లో జరుగుతాయో అప్పుడు ఆ ప్రతి విలేజ్ లో కూడా ఫార్మర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ గా మనకి ధరణిలో కూడా చాలా మంది అప్లై చేసి ఉన్నారు. సో ఆ రోజు ఆ విలేజ్ లో ఎప్పుడైతే రైతు సదస్సు జరుగుతుందో ఆ విలేజ్ కి సంబంధించిన ధరణి అప్లికేషన్ కూడా పెండింగ్ అప్లికేషన్స్ ప్రీవియస్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో అది కూడా మనకి ఆ రోజు విలేజ్ లో ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది.
సో దీంతో పాటు ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ అవగాహన సదస్సులు, అదేవిధంగా పైలట్ మండలాల్లో జరుగుతున్న ఈ రైతు సదస్సుల్లో కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా అదేవిధంగా రైతులకు న్యాయ సహాయం అదేవిధంగా గ్రామ రెవెన్యూ రికార్డు మెయింటైన్ చేసుకునేవాళ్ళు. జనరల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మ్యూటేషన్ ఏ విధంగా జరిగింది, గ్రామ రికార్డులు అని తర్వాత దాన్ని పటిష్టం చేయడం కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కావాలి కదా. కానీ గ్రామ పరిపాలన సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు. కాబట్టి ఏవైనా సవరణలు ఉన్నటువంటి ఆ సవరణల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పుడు మీకు కూడా మేము ప్రతి మండల కేంద్రంలో కూడా అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈ భూభారత చట్టం మీద మొత్తం 4 జిల్లాల్లో 4 మండలాల్లో ప్రతి గ్రామం అంటే పన్నెండు ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులన్నీ కూడా ప్రతి గ్రామం తిరిగి నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మంత్లో కూడా మనకి ఈ విధంగా నిర్వహిస్తాం. ఒక మండలంలో మనం నిర్వహించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి అవకాశం ఉంది. సర్టిఫికేట్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో 10 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫికేట్ కాపీ జారీ చేస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్లోనే ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లోనే అసైన్మెంట్ ల్యాండ్ కాదు, అదేవిధంగా మనకి ఈ పిఓపిలో లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అనేది నిర్ధారించుకున్న తర్వాత అవి మనకి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతాం. సో ఈ కొత్త చట్టంలో ఇంకో ప్రొవిజన్ ఏమంటే ఇప్పటి వరకు ఓన్గా అంటే దస్తావేజులు రాసుకొని వస్తే పాత చట్టం ధరణిలో ఆ రిజిస్ట్రేషన్ చేసే సదుపాయం లేదు. అంటే ఆల్రెడీ మనకి ప్రీఫిల్డ్గా రిజిస్ట్రేషన్ డీడ్ ఉంటుంది దస్తావేజు, అది దానికి మ్యూటేషన్ చేసే పవర్స్ ఉన్నాయి. దీంట్లో ఏమంటే ఇమీడియట్గా కాకుండా సక్సెషన్కి అప్లై చేసుకున్న నెల రోజుల్లోగా తహసీల్దార్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ అయిన తర్వాత సక్సెషన్ అనేది డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో ఇచ్చారు. సో ఈ 2 రకాలు అంటే సెక్షన్ 5 మరియు సెక్షన్ 7 కింద తహసీల్దార్ చేసే మ్యూటేషన్కి ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ ఉంటుంది. అంటే తర్వాత కూడా స్టిల్ ఎవరికైనా రైతు అన్యాయం అయింది, మాకు న్యాయం జరగలేదు అనుకుంటే ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ దగ్గర కోర్టు నడిచేది. సో ఈ చట్టంలో కూడా మనకు సంబంధించిన మనకి ధరణి చట్టంలో లేదు. అంటే ధరణి చట్టంలో లేకపోవడం వల్ల హైకోర్టులో మనకి స్టే ఆర్డర్ రావడం జరిగింది. బట్ ఈ నూతన చట్టంలో సెక్షన్ 8 కింద మనకి ఆర్టీఓకి మ్యూటేషన్ పవర్స్, ఈ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, రెవెన్యూ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, అసైన్మెంట్ చేయడము, ఓఆర్సీ పట్టాలు ఇవ్వడము, 38E కింద పట్టాలు ఇవ్వడము, ల్యాండ్ పర్చేస్ స్కీమ్, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 8లో పొందుపరిచారు. వీటిని కూడా ఆర్టీఓకి మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో ఆర్టీఓకి ఏవైతే సెక్షన్ 6 and 8లో మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయో దాని మీద ఏమైనా మనకి గ్రీవెన్సెస్ ఉంటే ఫస్ట్ అపీలు కలెక్టర్ లెవెల్లో వితిన్ 60 daysలో ఫైల్ చేసుకోవచ్చు. కలెక్టర్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోనే సెకండ్ అపీల్ చేసుకోవచ్చు. సో ఇలా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో రూపొందించారు. సో మనకి అపీల్కి సంబంధించింది కూడా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం. అంటే ఎవరైనా రైతులు మేము లాయర్ని ఎంగేజ్ చేసుకోలేము, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఈ అపీల్ వ్యవస్థ అంటే ఆర్టీఓ కోర్టులో కానీ కలెక్టర్ కోర్టులో కూడా రైతుల తరఫున వాదించడానికి మనకి పారాలీగల్ అడ్వైజర్స్ ఉంటారు. గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఫార్మర్స్ కూడా వాళ్ళ తరఫున ఏమైనా మనకి చట్టానికి సంబంధించి రూల్స్కి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. చనిపోయి ఉన్నారు కదా, ఆ భూమి ఇప్పుడు మా పేరు మీద కానీ మా కొడుకుల పేరు మీద వారసుల పేరు మీద రావాలంటే మేము ఏం చేయాలి సార్? దానికి ఇప్పుడు రావట్లేదు కదా, దాన్ని అని చెప్పేసి చేస్తున్నారు కదా. అవి ఎక్కువ పట్టలు రావట్లేదు, ఆగిపోయిన భూములు ఉన్నాయి. దానికి మేము ఏం చేయాలి?
భూమి 2020 నుండి ఏదైతే మన ధరణి వచ్చిందో అప్పటి నుండి ఈయన అసలు నెంబర్ కాకుండా ఉంది సార్. నెంబర్ అసలు సార్ దగ్గరికి వచ్చినా ఇంతకుముందు దరఖాస్తు అసలు ఆ నెంబర్ దొరకట్లేదు. ఆ నెంబర్ ఆ సర్వే నెంబర్ కరెక్ట్ గారి గురించి డిపార్ట్మెంట్లో ముందు 1948కి ఇవాళ శాటిలైట్ కంప్యూటర్ వచ్చిన రోజుకి ఇప్పటికంటే అప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చినాయి సార్. ఇప్పుడు మాత్రం ఈ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం మూలంగానే రైతులందరూ సఫర్ అవుతున్నారు. మీరు అది గ్రహించండి, అందరూ మెన్షన్ చేయండి. బాధ్యత ఆ రోజులో ఇచ్చిన రికార్డు ఇవాళ ఉండట్లేదు. ఏ అధికారి కూడా అంటే మీరు ఇవాళ ఆ రైతు అన్నాడు సార్, మా దగ్గర కూడా పక్కన ఉంది 18 వరకు సర్వే నెంబర్ పట్టాలి. 18లో ఆన్లైన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఒక సంవత్సరం ఆ రైతు అవసరాలు కమ్ముకొని ఒక సంవత్సరం తిరిగి పీపుల్ పట్టి చేరికన్నారు. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య సృష్టిస్తుంది. అలా సంవత్సరానికి 2 సంవత్సరాలు క్లియర్ చేస్తుంది. ఈ బాధ్యత అనేది కావాలి ముఖ్యంగా. దయచేసి మీరు తప్పు అనుకోవద్దు, కానీ ఈ మండలంలో ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి సార్. గతంలో ఎన్ఎస్ఎఫ్ రిజిస్ట్రేషన్ అలాంటిస్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళకు వేరే ప్లేసెస్లో రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉన్నాయి. తమ దృష్టికి వచ్చింది హైవేలో కూడా చాలా ల్యాండ్స్ మీ చొరవ వల్ల వాళ్ళకి పైసలు ఇప్పించగలిగినాం, కానీ వేరే వాళ్ళకి మాత్రం అలాంటి సమస్యలు తీయడం సార్. స్పాట్ ఇన్స్పెక్షన్స్ ఒకసారి చేసి మ్యాచింగ్ నెంబర్స్ ఎవరైతే దూరం వేరే నెంబర్లలో ఉండే ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకు ఒకసారి తొందరగా క్లియర్ చేస్తే అది సమస్య ఒకటి క్లియర్ అవుతుంది.